నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు బాగా హాట్ టాపిక్‌గా ఉన్నది ఏంటి అంటే, తిరుమల మెట్లని పవన్ కళ్యాణ్ గారు ఎక్కలేకపోయారని, అలసిపోయారని, సొలసిపోయారని, ఎందుకంత అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ దాని మీద ఒక నెగటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. మీరేమంటారు అసలు దీని మీద? నేను కూడా విన్నానమ్మా. అంటే ఏం లేదు. ఆహ్, వాళ్ళు ధర్మంగా లేరు కాబట్టి అలసిపోయారని. అవును. లడ్డూ మీద రాజకీయం చేశారు కాబట్టే భగవంతుడు అలా అలుపిచ్చాడని ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. హ్మ్. నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే జనాల్లో డ్యూయల్ టాక్ ఉంది. హ్మ్. కొంతమంది ఏమో లేదు అది రాజకీయం చేశారని కొంతమంది నమ్ముతుంటే, మరి కొంతమంది ఏమో లేదు లేదు అది ట్రూ, నిజంగానే అది అప్పట్లో ఉన్న లడ్డు అయింది ఇలానే ఉంది అంటున్నారు. అని అంటున్నారు. నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నిజంగా గనక అక్కడ ముందున్న ప్రభుత్వమే కావాలని గనక చేస్తే, వెంకటేశ్వర స్వామి కదా మనకే ఉందిలే ఏదోటి చేసేయండి అని చెప్పి డబ్బుల కోసం చేస్తే గనక 100% వాళ్ళు అనుభవించి తీరుతారు. లెక్కలు ఖచ్చితంగా అక్కడ సెట్ అయిపోతాయి. అలా కాకుండా వీళ్ళు నిజంగానే అక్కడ ఏమీ తప్పు చేయలేదు, వాళ్ళు ఏమీ కలపలేదు, స్వచ్ఛమైన నెయ్యి తెచ్చినా సరే వీళ్ళు కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేశారు. అప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అది ధర్మం. వెంకటేశ్వర స్వామికి వీళ్ళు ఫలానా కదా వీళ్ళు ఫలానా కదా అని ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవుడే చూసుకుంటాడు ఆ విషయం. అంటే దానికే పదవి కూడా పోయిందని చెప్పి మాట్లాడుతున్నారు గురూజీ. ఒకటమ్మా చెప్తా చూడండి, జనాలు మాట్లాడుకోవడము పలానా పలానా వాటిలో వేయడము దట్ ఈస్ డిఫరెంట్. కానీ నేనేమంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ధర్మము సత్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అవును. అది మనకు కొంత తెలిస్తే పూర్తిగా భగవంతుడికి ఈ పంచభూతాలకే తెలుస్తాయి. అవును. మనకు కొంతవరకే తెలుస్తుంది, ఎందుకంటే మనం అక్కడ లేము. అక్కడ అసలు ఇప్పటి వరకు కనీసం ఇప్పుడు ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో ఆ టెస్టింగ్ ల్యాబ్ దగ్గర వెళ్ళినోడు కూడా లేరు. అవును. అసలు కనీసం నెయ్యి ఎక్కడ తయారవుతుందో అక్కడికి వెళ్ళినోడు కూడా లేడు. వచ్చినప్పుడు లారీతో ట్యాంకర్లతో తీసుకొస్తే పోసినోడు కూడా లేడు, చూసినోడు కూడా లేడు. అక్కడ మాట్లాడేస్తూ ఉంటాం మనకు వచ్చింది. కానీ నేనేమంటానంటే ఇవన్నీ కాదు, వాళ్ళు కలిపారా వాళ్ళకి శిక్ష, కలిపారని చెప్పి కలపకపోయినా వీళ్ళు బురద జిల్లా ప్రయత్నం చేసి రాజకీయం చేసి ఏదైనా చేస్తున్నారంటే వీళ్ళకి శిక్ష, ఇంతకు మించి మరొకట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎందుకంటే మనము అవతల వాళ్ళు ఏమి చేశారో ఏమి చేయలేదు తెలియకుండా కనుక చేస్తే, మనం మాట్లాడితే అది చాలా పెద్ద దోషం. దీని మీద ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. ఒకసారి ఏమైందంటే ఒక మహారాజు చాలా పెద్ద విందు ఏర్పాటు చేశాడు, చాలా పెద్ద విందు వండుతున్నారు. పైనుంచి ఒక గ్రద్ద ఏం చేస్తుందంటే ఒక పావును పట్టుకొని వెళ్తుంది ఆకాశ మార్గంలో. వెళ్తూ 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 ఉండగా అది గబుక్కను వదిలేసింది. ఒక్కోసారి దానికి దీనికి ఏదో ఫైట్ జరుగుతూ టక్కన వదిలేదు, అది వెళ్ళి ఆ వండుతున్న దాంట్లో పడింది. వాళ్ళు చూసుకోలేదు పాపం, అంత హడావిడిలో ఎక్కడ చూస్తారు. అలాగే వండేశారు, అందరికీ వడ్డించేశారు. అందులో ఎవరికైతే ఆ యొక్క ఇది వెళ్ళిందో వాళ్ళందరూ అస్తవ్యస్తకు గురైపోయారు. కొంతమందికి చాలా సీరియస్ అయిపోయింది, గందరగోళం అయిపోయింది. తెర చూస్తే ఎందుకు జరిగిందంటే పాము పడిందని తెలిసింది. అప్పుడు జనాలందరూ కూడా నలుగురిని టార్గెట్ చేశారు. ఎవరెవరిని? ఒకటి వండిన వాడిని, అరే ఇంత నిర్లక్ష్యమా, ఈ మాత్రం చూసుకోరా, ఎందుకు వీళ్ళు ఉన్నది అది ఇది అని. ఇంకోటి లేదు వాళ్ళు ఏం చేస్తారు, అది పైనుంచి పడిందిగా పాము తప్పన్నారు. అసలు పాము ఆకాశం మీదకి ఎలా వెళ్ళింది, గ్రద్ద తీసుకెళ్తే వెళ్ళింది కాబట్టి గద్ద తప్పన్నారు. ఇవన్నీ కాదు, ఆరు బయట ఎందుకు వండించాలి, రాజు తప్పన్నాడు, రాజుది రాంది తప్పన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటాకు మాట్లాడుకుంటూ ఉన్నారు. కేసు ఇప్పుడు మరి ఒక తప్పిదం జరిగినప్పుడు యమధర్మరాజు వెళ్ళినప్పుడు అక్కడ వస్తుంది కదా. అక్కడ యమధర్మరాజు దగ్గర ఉండే వాళ్ళందరూ, స్వామి అసలు ఇది ఎవరికి పడాలి ఇక్కడ శిక్ష, అర్థం కావట్లేదు మాకు, ఈ శిక్ష ఎవరికి ఒకటి పడుతుందిగా, ఇక్కడ పావుకు పడాలా, గ్రద్దకి పడాలా, లేకపోతే వండేవాడికి పడాలా, వడ్డించినోడికి పడాలా, లేకపోతే రాజుకు పడాలా, అసలు ఏమిటి అర్థం కావట్లేదు మాకు, ఎవరికి పడుతుంది అంటే అప్పుడు యమధర్మరాజు వీళ్ళు ఎవరికి శిక్ష పడదు అన్నారు. ఏమిటండి వీళ్ళెవరికి శిక్ష పడదా, మరి ఎవరికి పడుతుంది అంటే వీళ్ళ గురించి జడ్జి చేస్తున్నారు చూసారా, అసలు సత్యం తెలుసుకోకుండా ప్రజలకు వాళ్ళకి పడుతుంది శిక్ష. ఎవడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడో వాడికి శిక్ష పడుతుంది, వాడిని తీసుకొచ్చి ఫస్ట్ శిక్షించండి అన్నారు. ఇప్పుడు దీని మీద మాట్లాడే వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా అంటే ఒకటి శిక్ష పడుతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, అసలు సత్యం ఏమిటి తెలుసుకోకుండా మాట్లాడకూడదు.
ఇప్పుడు ఆయన పాపం సనాతన కోసం పోరాడుతున్నా అంటున్నారు, మంచిదే కదా. అక్కడ ఏంటి, ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకోండి, స్పష్టంగా చూడండి. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎవరి వల్ల జరిగింది ఆ తప్పు, ఎవరు దాన్ని కక్కుర్తిపడి తీసుకున్నారు, నిజంగానే తీసుకున్నారా వీళ్ళు బురద జల్లుతున్నారా, ఒక క్లారిటీ ఎవిడెన్స్తో దానికి సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు. అలాగే అది అక్కడ కూడా ఏదైనా మతలబు జరిగింది, అది ఎవరికి పడాలో శిక్ష వాళ్ళకి అలా పడిపోతుంది. మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడట్లేదు అనుకుంటాం. మనం చేసే ప్రతి పని కూడా 5గురు రికార్డ్ చేస్తుంటారు. సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ ఉండే కొంతమంది దేవతలు, చిత్రగుప్తుడు, ఇట్లా కొన్ని చెప్పబడింది శాస్త్రంలో. వాళ్ళ 5గురు రికార్డ్స్ కూడా మనం ప్రతి మనిషికి ఒక ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని మంచి పనులు చేసావు అన్నప్పుడు 5 రికార్డ్స్ ఒకటే అయి ఉండాలట. లిస్ట్ 5 రికార్డ్స్ ఒకటైతేనే దాన్ని తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు మళ్ళీ. ఓకే, మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పినా సరే అయితే మరి ఏమండి, మరి దేవుడు చూసుకుంటాడు కదా, మనం ఎందుకు చించుకుంటున్నాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం పెట్టుకున్నాము, దేవుడు తరపుని మనం పోరాడాలి. అలాంటి తప్పిదాలు మరొకసారి జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ జరిగింది, రేపొద్దున ఇంకా చాలా బయటపడాల్సినవి ఉన్నాయి. అదొకటే కాదు, లడ్డు ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు బయటపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీన రాశిలో రాహు ఉన్నాడు. మీన రాశిలో రాహు 9-10 నెలల క్రితం ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం బీభత్సమైన వర్షాలు పడతాయి, జలపాతాలు వస్తాయి, అనవసరమైన గొడవలు. ఎందుకంటే ఇది దీని పేరే క్రోధి కదా, క్రోధినామ సంవత్సరం కదా, ఆ సంవత్సరం ఫలితం ఇవ్వాలి. కానీ నెక్స్ట్ వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఇట్లాంటి ఇబ్బంది ఉండదు, ఇంత గొడవలుగా గందరగోళంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఒకటి అయిపోయిందనే ఒకటి, ఇలా అయిపోయిందనో ఇంకోటి స్టార్ట్ అవుతూనే ఉంది. అసలు న్యూస్ యూట్యూబర్లకి అయితే పండగ. కానీ దేనికి కన్క్లూజన్ లేదు గురూజీ. అంటే ఎట్లా వస్తున్నాయి పోతున్నాయి వింటున్నాం. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అమ్మ, కొన్ని విషయాలు మనం నిర్ధారించలేము. ఇది కరెక్ట్, ఇది సత్యమో మనం చేయలేము. ఇప్పుడు హైదరాబాదే ఉందనుకోండి, సీఎం గారేమో కూల్చేసేయండి, హైదరాబాద్ వచ్చి ఇది చేస్తున్నారు. మరి అన్యాయంగా కట్టుకున్నాడు కూల్చడం కరెక్ట్ అనిపిస్తుంది. అరే మరి పేదవాడి పరిస్థితి ఏమిటి, ఒకవైపు ఆలోచిస్తే బాధేస్తుంది. ఇది కరెక్టా, అది కరెక్టా? తెలియక కొనుక్కున్నాడు పాపం ఆ పేదవాడు. నార్మల్ మధ్యవర్తి వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బున్న వ్యక్తే కావచ్చు, తెలియ కొనేసుకున్నాడు. మరి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది అక్కడ అనిపిస్తూ ఉంటుంది. నువ్వు తెలుసుకోకుండా ఎందుకు కొనుక్కున్నావు అనిపిస్తుంది ఇటు మళ్ళీ ఆలోచిస్తే. తెలుసుకోకుండా అంటే ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ కదా గురించి. అంటే అలా కదమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే మనకేమి ముందు నుంచే స్కూల్స్లోని ఇది హైడ్రా అంటే ఇది ఈ జోను ఆ జోను మనకేమి ఎడ్యుకేషన్ ఉండదు కదా దాని మీద. అదే అంటున్నాను, అవగాహన ఉండవు కదా, మామూలు పీపుల్కి అవగాహన ఉండవు కదా. అన్నీ ఇంక అట్లాగే ఉన్నాయి. ఇవాళ రేపు ఈ క్రోధినామ సంవత్సరం వల్ల అన్నీ అట్లా జరుగుతుంటాయి అన్నమాట. అదే సామాన్య ప్రజలకి ఏది ఏంటి అన్న తెలియనప్పుడు గవర్నమెంట్ అయినా కనీసం ఇది అని చెప్పుంటే. సామాన్య ప్రజలకి ఏది ఏంటి అని తెలియకపోవడానికి మెయిన్గా కారణాలు కొన్ని ఉన్నాయి. ఒక యూట్యూబ్లో ఒక రకంగా చెప్తే ఇంకో యూట్యూబ్లో ఇంకో రకంగా చెప్తా ఉంటారు జనాలు, అర్థం కాదు. అది మెయిన్ కారణం. ఇవన్నీ కాదు, భగవంతుడు చూసుకుంటాడు అన్నిటిని అనుకుంటే మన ధర్మం మనం పాటించుకుంటే వెళ్ళాలి, వెళ్ళిపోవాల్సింది. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.